మామగారు కోడల అనుబంధం ఎలాంటిదో తెలుసా? ఎవ్వరు వెళ్ళిపోయినా కూడా స్త్రీకి బెంగలేదట. మామగారు వెళ్ళిపోయిన వాడు మాత్రం కోడలు ఏదో పెద్ద దిక్కుని కోల్పోయినట్టే. ఎందుకో తెలుసా అండి? నా కోడలు సంతోషంగా ఉందా, ఆనందంగా ఉందా అని అంత తాపత్రయపడతాట. అందుకే కొడుకు తన కోడల్ని చిన్న మాట అని బాధ పెట్టిన తండ్రి కొడుకుని మందలిస్తాడు. కోడలు కంటి నీరు పెట్టకూడదని. కోడలు బాధపడితే ఇక ఆ రోజంతా దిగులు పడతాడు. అప్పటి వరకు ఇంట్లో ఏమున్నాయో కూతురికి చెప్తాడు, కానీ ఆ తర్వాత ఇంటి తాళాలు కోడలికి ఇచ్చేస్తాడు. అటువంటి మామగారు వెళ్ళిపోతే ఎంతటి బాధండి కోడలికి. అందుకే మామగారిని ఒక బిడ్డలా, ఒక స్నేహితుడిలా, ఒక తండ్రిగా చూసుకోవాలి. మామగారే ఇంటికి పెద్ద దిక్కు, మామగారే యజమాని. కాబట్టి మామగారి మనసు చిన్నబుచ్చుకునేలా కోడలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవర్తించకూడదు.